రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించడం, ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబుకు రైతుల పక్షాన పోరాడిన చరిత్ర లేదని, రాయలసీమ లిఫ్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మరింత సమాచారం అవుకు రిజర్వాయర్ నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రాంత రైతులకు యొక్క నీరును అందించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవుకు టన్నులను వైఎస్ఆర్సీపీ రాయలసీమ నేతలంతా పరిశీలించడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే అసలు వర్షాలు సరిగా పడలేని పరిస్థితి. ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ల పరిశీలన మీరు చేస్తున్నారు కదా, ఈ యొక్క వీటి మీద కూడా సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఉంది కదా, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటికే హెచ్చరిక చేస్తాను. ఇప్పటికే నీకు 4 మార్లు ముఖ్యమంత్రి అయినావు. ఒక దిక్కేమో ఈ సీమ జిల్లాల గురించి, నా పురిటిగడ్డ అని చెప్పి, నా పుట్టినిల్లు అని చెప్పేసి రాయలసీమ జిల్లాలకు అని చెప్పేసి నువ్వు రాజకీయంగా పైకి పోయినావు. కానీ నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా రాయలసీమకు అనేది కూడా ద్రోహం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడైనా కానీ వెంటనే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రారంభం చేసాయి. అలాగే హంద్రీనివాను కూడా నువ్వు 11,000 క్యూసెక్కులు కూడా వెడల్పు చేసి చేయాలని చెప్తాను. చంద్రబాబు లేకుంటే చరిత్రహీనునవుతావని. అలాగే ఈ రాయలసీమ జిల్లాలో ఉండే మంత్రులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇప్పటికే మీద వచ్చేసి 25 నెలలు, 26 నెలలు పూర్తి అయింది. ఇంకా మీరు మహా ఉంటే ఈ టర్మ్లో 34 నెలలు మాత్రమే మీరు ఉంటారు. ఇవన్నీ కూడా పూర్తి చేయండి. మీ గొంతు, మీ గలాన్ని కూడా విప్పండి. చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొని రండి, లేకుంటే మీరందరూ కూడా చరిత్రహీనులు అవుతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క గోరుకలు కావచ్చు, ఇక అవుకు టన్నులకు సంబంధించిన వాటిని పరిశీలిస్తున్నారు కదా, మరి ఏమనిపిస్తుంది, ఏం చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్లీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పడం కోసం ఈ కార్యక్రమం. రాయలసీమకు అతను వచ్చినా అంటే ద్రోహం జరుగుతుంది, రాయలసీమ రైతుకు మరింత ద్రోహం జరుగుతుంది. ఊరికే మాటలు మాట్లాడడం, నిధుల విడుదల, ఆ నిధులు ఎక్కడ ఏడ్చోలేకపోతాయో అర్థం కాని పరిస్థితి. కింద ఏం పని ఉండదు ఇక్కడ. తక్షణం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే భయం తప్ప, మీకు ఇంకా ఆ ఈర్ష్య తప్ప ఇంకోటి మాకేం కనపడడం లేదు. అడిగేది ఒక్కటే, మాటలు కాదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు వచ్చినా సరే మాకు మోసం జరుగుతుంది. మీరు ఎప్పుడు మాటలు మాత్రం మాకు, మూటలు మాత్రం మీకు పోతూ ఉంటాయి, మీ వాళ్ళకి పోతూ ఉంటాయి. ఒట్టి మాటలు మాత్రం మాకు మిగులుతాయి. కనుక ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, రాయలసీమ వాళ్ళగా చెప్తా ఉన్నాం. తక్షణం మా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి. యుద్ధ ప్రాతిపదికన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయండి. హంద్రీనీవా కెపాసిటీ పెంచండి. అంటే ఈరోజు నీళ్ళు నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే వాళ్ళకి రాయలసీమ ప్రజలన్నా, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నా ఎటువంటి చులకన భావన ఉండేది అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఈ ప్రాంతంలో అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కళ్ళు తెరిచి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈసారి రైతాంగం ఇబ్బంది పడకుండా నీళ్ళు అందియాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతు సోదరులందరినీ కూడా కోరేది ఒకటి, ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా, మీరందరూ మీలో చైతన్యం రానంత వరకు మేమేం చేయలేము. మీరు చైతన్యం వచ్చి మన హక్కులు, ఈ ప్రాంతం మనం ఏం నష్టపోతున్నామో అది సాధించుకోవడానికి మీరు ముందుకు వస్తే, మీతో పాటు మేము, మా నాయకుడు, మేమందరం కష్టపడి మీకు ఏం అన్యాయం జరుగుతున్నదో రేపు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు తెలుగుదేశం చేయలేకపోయినా మా నాయకుడు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మళ్ళా మనం కూడా అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మనం చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని అడుగుతాం. కాబట్టి మీరు చైతన్యవంతులై మీకు ఏం నష్టం లేదు దాని మీద స్పందించమని వాళ్ళని కోరడం జరుగుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే రాయలసీమ మీద కపట ప్రేమ అనేది కాకుండా ఖచ్చితంగా చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాంత వాసులకు నీరు అందించాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క పోరాటాలు అయితే కొనసాగుతూ ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, అవుకు, నంద్యాల జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.